హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే నెల కరెంట్ బిల్లు కట్టే వారందరికీ అదిరిపోయే గుడ్ న్యూస్‌లు అయితే వచ్చాయండి. సో, మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా కరెంట్ బిల్లు కట్టేవారు ఎవరైనా ఉంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. సో, దీనికి సంబంధించి పూర్తి వివరాలైతే నేను మీకు తెలియజేస్తాను. సో, వచ్చే నెలలో కరెంట్ బిల్లు కట్టే వాళ్ళందరూ కూడా స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. సో, వాళ్ళు కూడా ఫ్రీగా బిల్లు కట్టకుండా హ్యాపీగా అయితే ఉండొచ్చు. సో, కంప్లీట్‌గా అయితే విషయాన్ని తెలియచేయబోయే ముందు మీకొక స్మాల్ రిక్వెస్ట్. మీరిప్పటి వరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే, ప్లీజ్ దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని కూడా ఆల్ పైన ట్యాప్ చేయండి. అప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా డైరెక్ట్‌గా మీరు మీ మొబైల్‌లో తెలుసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా టాపిక్‌ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి చేపట్టిన తర్వాత కొన్ని రకాల పథకాలను ఆయన ప్రకటించినటువన్నీ కూడా అమలు చేసేందుకు ఇప్పుడిప్పుడే ప్రణాళికలు సిద్ధం చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే రీసెంట్‌గా రైతులకు సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. సో, రైతులకు గతంలో ఈ యొక్క 12 గంటల కరెంట్ అయితే ఉంటే, ఇప్పుడు 9 గంటలు మాత్రమే కేవలం ఇస్తున్నారనేసి ఒక రూమర్ అయితే పుట్టిందనమాట. దానిపైన వివరణిస్తూ ఇప్పుడు తాజాగా మరో గుడ్ న్యూస్ కూడా కరెంట్ బిల్లులకు సంబంధించి ప్రకటించారండి. సో, రైతులకు ఇప్పుడు చూసుకున్నట్టయితే పగటి వేళ 9 గంటలు, టోటల్‌గా మనకు 12 గంటల వరకు ఈ యొక్క ఉచిత కరెంట్ అయితే అందిస్తూ ఉన్నారు. ఇక ఇళ్ల విషయానికి వస్తే కరెంట్ బిల్లు కట్టేటువంటి ప్రతి ఒక్క గృహ నిర్వాహకుడు ఇప్పుడు అదిరిపోయే గుడ్ న్యూస్ ఏంటంటే, మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ అయితే ఉండేదనమాట. సో, దీన్ని కాస్త ఇప్పుడు 300 యూనిట్లకైతే భారీగా పెంచారు. సో, 300 యూనిట్ల వరకు కరెంట్ బిల్ అయితే ఇప్పుడు వాడుకునే వెసులుబాటు అయితే కల్పించింది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం. సో, ఈ యొక్క పథకానికి సంబంధించి పూర్తి వివరాలు చూసుకుంటే, కేంద్ర ప్రభుత్వంతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం పీఎం సూర్యఘర్ యోజన పథకాన్ని అయితే ప్రారంభించారండి. సో, ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ ఈ యొక్క కేటగిరీలకు సంబంధించిన వారు ఎవరైతే ఈ ఫ్రీ కరెంట్‌ను వాడుకుంటూ ఉన్నారో, సో, ఇటువంటి వారందరికి గూడా ఉచితంగా ఇంటిపైన సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకునేందుకు మన యొక్క కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అవకాశం కల్పించాయన్నమాట. సో, మనకు ఈ యొక్క అవకాశంతో పాటు ఎవరైతే ఈ కొత్త కరెంట్ మీటర్ కోసం అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకి గూడా ఈ బెనిఫిట్ అయితే ఇవ్వబోతున్నారు. సో, ఈ పథకం కింద మీ ఇంటిపైనే సోలార్ ప్యానెల్స్ అనేటివి, సో, మీకు 300 యూనిట్లు కరెంట్ అనేది ఉత్పత్తి చేయడానికి అవసరమయ్యే సోలార్ ప్యానెల్స్‌ని అయితే మనకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీతో అయితే మనకిస్తుందనమాట. సో, మీరు ఈ యొక్క స్కీమ్‌కి సంబంధించి అప్లై చేసుకుంటే మీకు ఇక నుంచి ప్రతి నెలలో కూడా 300 యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ అయితే వాడుకోవచ్చు. సో, దీనికి సంబంధించి మేము ఎలా అప్లై చేసుకోవాలి? అర్హతలేంటి? మేము అర్హులమా? కాదా? సో, ఇట్లాంటివన్నీ మీకు డౌట్స్ అన్నీ వద్దు. సింపుల్, మీ యొక్క ఏరియాలో ఉన్నటువంటి ఏఈని సంప్రదించండి. సో, మీ యొక్క ఏరియాలో ఉన్నటువంటి ఏఈని, కరెంట్‌కి సంబంధించినటువంటి ఏఈని లేదా లైన్ మెన్ ఉంటారనమాట. సో, వాళ్ళ లైన్ మెన్‌ని కూడా మీరైతే సంప్రదించండి. సో, మాకు ఇప్పటివరకు ఫ్రీ కరెంట్ కింద మా మీటర్ ఉంది. ఫ్రీ మీటర్ కింద. సో, మాకు ఈ విధంగా సోలార్ ప్యానెల్స్‌కి సంబంధించి సూర్యఘర్ యోజన పథకాన్ని మేము అప్లై చేసుకోవాలనుకుంటున్నామని మీరు వాళ్ళకి చెప్పండి. జస్ట్ ఏం లేదు, అప్లికేషన్ మొత్తం అన్నీ వాళ్ళే ఫిల్ చేసుకుంటారు. కేవలం మిమ్మల్ని మొబైల్ నంబర్ అడుగుతారు. అలాగే మొబైల్ నంబర్‌తో పాటు మొబైల్ నంబర్‌కి వచ్చిన ఓటీపీని అడుగుతారు. ఆ ఓటీపీని అయితే వాళ్ళకి చెప్పండి చాలు. ఆటోమేటిక్‌గా మీకు రిజిస్ట్రేషన్ అయితే వాళ్ళే పూర్తి చేస్తారు. ఎవరైతే ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోకుండా ఉన్నారో, సో, వాళ్ళందరూ కూడా వెంటనే మీ యొక్క లైన్ మ్యాన్ అయితే మీరు కలవండి. మీరు లేదా మీ ఏరియాలో ఉన్నటువంటి ఏఈని అయితే సంప్రదించండి. మీ కరెంట్ బిల్ తీసుకొని మీ ఆధార్‌తో ఆటోమేటిక్‌గా మీకు ఈ స్కీమ్ కిందైతే బెనిఫిట్ అయితే ఉంటుందనమాట. ఇప్పటివరకు ఎవరైతే అప్లై చేసుకున్నారో, సో, వీళ్ళకి సంబంధించి చూస్తే మీకు ఈ యొక్క పీఎం సూర్యఘర్ యోజన పథకానికి సంబంధించి మీరు అప్లై చేసుకున్న తర్వాత మీ దగ్గరికి అధికారులైతే వస్తారండి. సో, వచ్చిన తర్వాత మీకు ఇల్లుందా లేదా అనేది వెరిఫై చేస్తారు. ఇల్లు గనక మీకు ఉంటే ఆ ఇంటికి సంబంధించి మీ యొక్క ఇంటి పైన రూఫ్ ఉంటుంది గదా! సో, రూఫ్ అనేది మీరు ఏర్పాటు చేసుకునేందుకు మీకు స్థలం అవన్నీ గూడా అనుకూలంగా గనక ఉంటే, మీకు ఈ యొక్క స్కీమ్‌నైతే మీకు ఎలిజిబిలిటీలోకి తీసుకొచ్చిన తర్వాత మీకైతే అమలు చేస్తారు. సో, మీకు దాదాపు రూ. 78,000 వరకు బెనిఫిట్ అయితే ఉండబోతుంది. ఈ యొక్క సూర్యఘర్ యోజన పథకం కింద. అయితే ఈ యొక్క సోలార్ ప్యానెల్స్ ద్వారా మనకు కరెంట్ అనేది ఉత్పత్తి అయ్యి మన ఇంట్లో అయితే వాడుకుంటాం గదా! సో, వాడుకున్న తర్వాత ఏదైనా ఎక్స్‌ట్రా గనక వస్తే అది బయట సప్లైకెళ్ళిపోతుంది. సప్లైకెళ్ళిపోయిన తర్వాత మనకు ఒక మీటర్ పెడతారండి. మనకు మామూలుగా కరెంట్ మీటర్ ఉంటుంది గదా! సో, ఈ యొక్క కరెంట్ మీటర్ ప్లేస్‌లో మనకు స్మార్ట్ మీటర్స్ అయితే పెడతారనమాట. సో, దీనికి గూడా పర్మిషన్ అయితే ఇచ్చారు. ఈ పాత మీటర్ తీసేసి కొత్త మీటర్ అయితే ఇస్తారనమాట. సో, ఈ యొక్క స్మార్ట్ మీటర్స్ అనేది పెట్టిన తర్వాత
ఈ స్మార్ట్ మీటర్స్‌లో మనకు రీడింగ్ గూడా ఉంటుందనమాట. సోలార్ ప్యానెల్స్ నుంచి ఎంత కరెంట్ వస్తుంది. సో, అది మనం ఇంట్లో ఎంత కన్జ్యూమ్ చేస్తున్నాము. సో, ఎంత బయటికి పవర్ సప్లై అనేది బయటికి వెళ్తుంది. సో, ఇయన్నీ కూడా రీడింగ్ ఉంటది. ఈ యొక్క సోలార్ ప్యానెల్స్ ద్వారా వచ్చినటువంటి కరెంటు మనం వాడుకోంగా మిగిలి బయటికి గాని వెళ్ళిందంటే, సో, వాళ్ళు మనకు డబ్బులిస్తారనమాట. సో, ఇది నిజంగా చాలా అంటే చాలా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. సో, ఈ విధంగా వచ్చే నెల నుంచి ఈ పథకాన్నయితే ప్రారంభించబోతున్నారు. సో, మనకు వచ్చే నెల కరెంట్ బిల్లు కట్టే వారందరికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఫర్దర్‌గా మీకేదైనా డౌట్స్ వస్తే కామెంట్ సెక్షన్‌లో నోట్ చేయండి. నేను మీకు ఖచ్చితంగా వీడియో చేసి తెలియజేస్తాను. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడేం చేస్తున్నాయంటే, ఏ పథకాన్నైనా సరే మనకు అమలు చేయాలంటే 300 యూనిట్లు దాటితే మీకు పథకం వర్తించదనే టెన్షన్ నుంచి మైండ్ అయితే రిలీఫ్ ఇచ్చారనమాట. సో, మన ఇంట్లో సోలార్ ప్యానెల్ ఉంటుంది. మన ఇష్టం వచ్చినంత కరెంట్ వాడుకోవచ్చు. 300 యూనిట్లు ఈజీగా వాడుకోవచ్చు. సో, నో ప్రాబ్లమ్ అనమాట. సో, ఈ విధంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ పథకాన్ని మరియు కేంద్ర ప్రభుత్వం అండర్‌లో అయితే ఈ పథకం నడుస్తుంది కాబట్టి, ఇట్లాంటి అప్డేట్స్ అనేటివి ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానెల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్‌గా ఫాలో అవుతుండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.